డాక్టర్ గారు, మా బాబు వయసు 5 ఏళ్లు. వాడికన్నీ పాల పళ్ళు వచ్చాయి, కానీ ముందు 2 పళ్ళు మాత్రం పుచ్చిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. పాల పళ్ళు ఊడిపోయాక మంచి పళ్ళు వస్తాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పాల పళ్ళు ఊడిపోయాక మనకి శాశ్వత దంతాలు వస్తాయి. అండ్ ఒకవేళ పుచ్చిపోయిన పళ్ళు ఉన్నట్టయితే లోపల ఉన్న ఇన్ఫెక్షన్ శాశ్వత దంతాలకు వ్యాపించే అవకాశం ఉంటుంది. మీరు దంత వైద్యం సంప్రదిస్తే సాధారణంగా పై ముందు పళ్ళైనా కానీ కింది ముందు పళ్ళైనా కానీ మనకి 4.5-5 సంవత్సరాల మధ్యలో ఊడిపోయి శాశ్వత దంతాలు రావటం సరి. అలాగే ఒకవేళ ఇవి పుచ్చిపోయి ఇవి ఊడకుండా అలాగే నిలువుగా ఉన్నట్టయితే దంత వైద్యులు దాన్ని ఎక్స్రే ద్వారా చూసి అవసరం ఉంటే ఆ పాల పళ్ళని తీసేస్తారు. అలాంటప్పుడు సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ పాల పళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ శాశ్వత దంతాలకు వ్యాపించకుండా ఉన్నట్టయితే వచ్చే శాశ్వత దంతాలు నార్మల్గా ఉంటాయి. మీరు వెంటనే దంత వైద్యం సంప్రదించండి. రెండోది ఏంటంటే శాశ్వత దంతాలకి ఈ ఇన్ఫెక్షన్ వ్యాపించినా కానీ కూడా అది పూర్తిగా పంటి లోపలికి ఇన్ఫెక్షన్ లాగా కనిపించదు. పంటి పైన ఒక నల్లటి కానీ తెల్లటి మచ్చలాగా కనిపిస్తుంది. వీటిని ఒకవేళ మనకి శాశ్వత దంతాలు వచ్చిన తర్వాత అలా కనిపిస్తే వాటిని ఒక చిన్న ఫిల్లింగ్ ద్వారా, కాస్మెటిక్ ఫిల్లింగ్ ద్వారా కానీ నార్మల్ ఫిల్లింగ్ ద్వారా కానీ మనం చేసి చికిత్స చేయడానికి వీలుంటుంది.